చేశాను సార్. పేషెంట్లకు సప్లై చేసిన ఫుడ్ లోనే విషం మిక్స్ అయి ఉంది. మా ఫుడ్ లో ఇష్టం ఉంటే అన్ని వార్డులో రోగులు సావాలి కదండి. ఒక 9th వార్డులోనే ఈ ప్రమాదం ఎందుకు జరుగుద్ది? 9th వార్డులో పేషెంట్ అంతా మా కాలనీ బీదవాళ్ళ గనక వాళ్ళంతా నన్ను సపోర్ట్ చేస్తున్నారని కడుపు నిండా ద్వేషం పెంచుకున్నావు కాబట్టి. ఆ ద్వేషం అయింది కాదు, మీది 2 టౌన్ ఎమ్మెల్యే గారు. పరాత్పరరావు గారికి అలాంటి దురుద్దేశం ఉంటే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కాంట్రాక్ట్ చేయగలిగేవారు కాదు. ఫుడ్ లో ఏ బల్లో బొద్దుంకో పడి ఉంటదండి, అది చూడకుండా వీళ్ళు వడ్డించేసి ఉంటారు. ఇది తప్పకుండా 9th వార్డు స్టాఫ్ అశ్రద్ధే సార్. ఎస్, ఆ అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఎంక్వైరీ తేలేంత వరకు 9th వార్డు స్టాఫ్ అందరినీ సస్పెండ్ చేస్తున్నాను. నో, యూ కాంట్ డూ దట్. మా నర్సులు ఏంజల్స్ సార్. వాళ్ళకు ప్రాణాలు పోయడమే గాని ప్రాణాలు తీయడం తెలియదు సార్. నిద్రాహారాలు మాని రోగులకు సేవలు చేస్తారు వాళ్ళు. అలాంటి దేవతలను అనుమానిస్తున్నారు సార్. అసలు కల్పిట్స్ వదిలిపెట్టి. ఇదండి వరుస. అసలు మొదటి నుంచి ఈవిడికి నేనంటే ద్వేషం సార్. అందుకే పెద్ద మనిషిని కూడా చూడకుండా నా మీద నేరం మోపుతుంది. నువ్వు పెద్ద మనిషివా? నీ వ్యాపార లాభాల కోసం ఎంతకైనా దిగజారే నీచుడివి. అడ్డం వస్తే పసిపిల్లల ప్రాణాలు కూడా తీసే నరరూప రాక్షసుడివి. నీ జన్మే పాపిష్టి జన్మ. నీ తప్పుడు కాంట్రాక్టులకు తోడు ఇలాంటి నీచుళ్ళు నువ్వు పడేసే ఎంగిలి మెతుకులకి ఆశపడి సాటి ఉద్యోగులకు ద్రోహం చేస్తున్నారు. ఇలాంటి స్వార్థపరుల మాటలు నమ్మి ఏ స్వార్థం లేని స్టాఫ్ ని సస్పెండ్ చేస్తారా? సార్, యు ఆర్ ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. మీరు మీ తలతో ఆలోచించాలే కానీ ఏ తలాతోకా లేని ఇట్లాంటి కట్టుకథలకు తల ఊపడం కాదు సార్. డాక్టర్, మీరు చాలా ఆవేశంగా మాట్లాడారు. బట్ మై డెసిషన్ ఇస్ ఫైనల్. యూ కెన్ గో. వెళతాను, కానీ వార్డుకు కాదు, ఈ హాస్పిటల్ నుంచే వెళ్తాను. వాట్? ఐఎమ్ రిజైనింగ్. న్యాయాన్ని చంపి అన్యాయాన్ని బ్రతికించే మీ అసమర్థపు హాయంలో నేను ఉండదలుచుకోలేదు. నేను రిజైన్ చేసి ఒక ఫ్రీ సిటిజన్ గా వీడు అంతు తెలుస్తాను. మేడం, ఐ విల్ సపోర్ట్ యువర్ కాజ్. ఇతదిద్దిన ఈ నెత్తుటి పొట్టు నిప్పురవ్వగా మారి అన్యాయాన్ని అధర్మాన్ని తగలబెడుతుంది. ఆదిశక్తి ఆయుధమై ఈ అన్యాయ ప్రభుత్వాన్ని తరిమి కొడుతుంది. ఎవరో కదలకండి. ఎవరెవరి దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయో తీయండి. చేతిలో ఉన్న కర్రలు కూడా లాక్కుంటున్నారు. మనం అహింసా పద్ధతుల్లో నిరాహార దీక్ష చేస్తున్నాం. ఆయుధాలు ఇచ్చేయండి. చూడండి మేడం, ఆయుధాల పేరుతో చేతికర్రలు కూడా పట్టుకుపోతున్నారు. పట్టుకెళ్ళని, మన ధర్మమే మన ఆయుధం. ఇతను హోమ్ మినిస్టర్ శంభు ప్రసాద్. వీడు ఆ నికృష్టపు ఎమ్మెల్యే. మరి వీడు కాసిం, ఇంటర్నేషనల్ స్మగ్లర్. ఢిల్లీలో ఓసారి నా చేతికి చిక్కి తర్వాత జైలు నుంచి తప్పించుకున్నాడు. రాష్ట్రంలోని విద్రోహులకి విదేశీ శక్తులకి మధ్య లింక్ వీడే. అయితే వీళ్ళందరినీ అరెస్ట్ చేయకుండా ఎందుకు ఊరుకున్నారు? ఆ విదేశీ శక్తులు ఎవరు, వాళ్ళ స్థావరం ఎక్కడో, సామర్థ్యం ఎంతో వీళ్ళని వెంటాడి తెలుసుకోవాలి. వీళ్ళని పట్టుకుని మీ పోలీస్ పద్ధతుల్లో రహస్యాలు కక్కించలేరా? వీళ్ళు పట్టుబడ్డారని తెలియగానే వాళ్ళు పెట్టల్లా ఎగిరిపోతారు. మూల విరాట్టు దొరకకుండా పోతాడు. వీళ్ళని వాళ్ళని అందరినీ ఒకేసారి అరెస్ట్ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. మన ప్లేన్ కాదు, ఇచ్చట ఎలా ఎగురుతున్నది. మాలు నహి బాస్. వీడెవడో మన సీక్రెట్స్ కొరకు ట్రై చేయు. ఎనిమిది వలె ఉన్నాడు. అచ్చా బాస్. మంది దుష్మన్ చచ్చిపోయింది. నిరాహార దీక్ష చేస్తున్న మోహన్ రావు ఆయన ప్రొటెక్షన్ కోసం